రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది. ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే. ఈరోజు గవర్నర్స్ పరేడ్ లాగా ఉన్నది ఈ వేదిక. అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేమందరం, నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా. హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరి జంట నగరాలలో, ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే, రెండు బండారు దత్తాత్రేయ గారు. మేము వెళ్ళి చెప్పుకోవచ్చు, మేము కలవచ్చు, మేము ఎప్పుడు వెళ్ళినా నాయకుడు కలుస్తాడు, మా సమస్య వింటాడు, అధికారులకు ఫోన్ చేస్తాడు.